ఏదో కారణాల చేత రాకపోయినా బోధకుడు పోయి ఏం చేయాలట? బోధకుడు పోయి ఏం చేయాలట? వారిని వెళ్ళి ఎందుకు రాలేదు సంఘానికి, ఆరాధనకి ఎందుకు రాలేదు అని వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బతిమలాడాలట. అట్లాంటిది బైబిల్లో ఏడలేదు. ఏనాయనా హాస్పిటల్కేమో డాక్టర్లు హాస్పిటల్ ఏడున్నారా అని పరిగెత్తుకుంటూ పోయి లక్షల రూపాయలు తగిలేసి వస్తారు. బోధకుడు మాత్రం సంఘం ఇస్తున్నాడు, ఎవడు రోగ్రస్తుడు ఉన్నాడబ్బా అని చెప్పేసి వెతుక్కుంటూ పోయి వాడి కోసం ప్రార్థించాలి. మీకు తెలుసా, నేను మీలో ఎవడికి భయపడి పరిచర్యకు రాలా, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలా. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెబుతాను, అంగీకరించడానికి మనసుంటే లోబడి బ్రతకండి. మా వల్ల కాదురా బాబు, ఈడొద్దు, ఈ సంఘం వద్దు, ఈ బోధొద్దు అని అంటారా, సంతోషంగా మీకు నచ్చిన చోటుకే వెళ్ళండి. ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగొట్టే అధికారం నాకు ఉంటుంది. ఏనాయనా, సంఘాన్ని పరిపాలించేటువంటి నాయకునికి నువ్వు సంఘానికి ఇప్పుడు నన్ను తిట్టేసావు అనుకో, నో ప్రాబ్లం. సంఘాన్నే కీడుగా మారిపోతే దీన్ని కాపాడాల్సింది ఎవరు? ఇప్పుడు ఒకడికొకడు జమ అయిపోయి సంఘం మీద తిరుగుబాటు, నాయకత్వం మీద తిరుగుబాటు చేసి సంఘాన్ని అంతటి పాడు చేస్తే, నాశనం చేస్తే, ఇప్పుడు సింపుల్, నాకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళగొట్టే అధికారం నాకు ఉంటుంది. ఏనాయనా, సంఘాన్ని పరిపాలించేటువంటి నాయకునికి నువ్వు సంఘానికి ఇప్పుడు నన్ను తిట్టేసావు అనుకో, నో ప్రాబ్లం. సంఘాన్నే కీడుగా మారిపోతే దీన్ని కాపాడాల్సింది ఎవరు? ఇప్పుడు ఒకడికొకడు జమ అయిపోయి సంఘం మీద తిరుగుబాటు, నాయకత్వం మీద తిరుగుబాటు చేసి సంఘాన్ని అంతటి పాడు చేస్తే, నాశనం చేస్తే, ఇప్పుడు సింపుల్, అందులోనే చివరి మాటగా చెప్పేశాడండి. ఏం చెప్పాడో జాగ్రత్తగా చూస్తే 31వ వచనం, ఏ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరము. పెళ్ళైన తర్వాత పెళ్లి కుమారుని తల్లిదండ్రులు ముందే ఎరగవలసింది ఏంటంటే, వీడు పెళ్ళైన తర్వాత నా మాట వినట్లేదు. నరసింహ గారు, ఉత్తమ్ గారు ఉన్నారమ్మా? ఉన్నారా నాయనా? మీరు ఎరగవలసింది ఏంటంటే నాయనా, దేవుని నియమం ప్రకారంగా పెళ్ళైన తర్వాత నీ కొడుకు మీ మాట వినడు. ఎవరు నత్తుకుంటాడు? ఆయన తన భార్య కొంగే పట్టుకు తిరుగుతాడు అని అంటారే, నిష్ఠూరంగా జరిగేది అదే. ఎందుకంటే మనం కూడా మన భార్యలు కొంగే పట్టుకు తిరుగుతున్నాం కనుక. అర్థమైందా? కాబట్టి ప్రతి తల్లి ప్రతి తండ్రి గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడే ఆ మాట చెప్పేశాడు. పురుషుడు తన భార్యను విడిచి తన తల్లిదండ్రులను విడిచి ఏం చేస్తాడు? తన భార్యను హత్తుకొనును అని. కాబట్టి దీనికి ముందే మానసికంగా సిద్ధపడిపోండి. ఏ తల్లిదండ్రులు